నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగాయి. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలు ఇక హీట్ ఎక్కాయని కూడా చెప్పవచ్చు. జనవరి చివరి రోజైన 31వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మాజీ సీఎం కేసీఆర్ల మధ్య ఒకరిపై ఒకరు కూడా విమర్శలు, పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాజకీయ విశ్లేషకులు అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ అలాగే వివిధ పార్టీలకు సంబంధించిన నేతల వద్ద కూడా ఈ అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది. చాలా కాలం తర్వాత మాజీ సీఎం కేసీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. జహీరాబాద్ నేతలతో సమీక్షా సమావేశంలో భాగంగా ఫామ్ హౌస్లో వారితో మాట్లాడారు. ఆ మాట్లాడిన నేపథ్యంలో పలు కీలకమైన వ్యాఖ్యలు, పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. ఒకసారి మాజీ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో ఆయన మాటల్లో చూద్దాం. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలిగా. చూద్దాం ఎక్కడి దాకా చేస్తారో, వీళ్ళ కథ ఏందో చూద్దాము. చూశారు కదా, మొత్తంగా నేను గంభీరంగా ఉంటున్నాను, అన్ని పరిస్థితులను కూడా చూస్తున్నాను, నేను కొడితే మామూలుగా ఉండదన్నట్టు కూడా ఆయన ఇటు కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ను టార్గెట్ చేస్తూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ యొక్క వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మహబూబ్నగర్లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో ఆ సభలో కూడా దీనికి కౌంటర్ అదే స్థాయిలో ఇచ్చారు. ఏకంగా ఇటు బీఆర్ఎస్ను ఇటు మాజీ సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఏందో ఒకసారి చూద్దాం. చర్చ చేద్దాం. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట, సరిగ్గా నిలబడేది నేర్చుకొని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్ టాక్లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు. చూసారు కదా, మొత్తంగా మాజీ సీఎంకు బరాబర్ కౌంటర్ అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇచ్చారు. నువ్వు కొట్టుడు కాదు, ఫస్ట్ నువ్వు కట్టె సహాయం లేకుండా, ఎవరి సహాయం లేకుండా ముందు నిలబడు, దమ్ముంటే అసెంబ్లీకి రా అంటూ కూడా ఆయన కూడా ఆ వ్యాఖ్యల నేపథ్యంలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారింది పరిస్థితి. ఇక ఇద్దరు ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇదే అంశం కూడా ప్రధాన మీడియాలో అలాగే రాజకీయ విశ్లేషణలో ప్రధానంగా రాజకీయ పార్టీలో కూడా ఇదే అంశం కూడా చర్చకు వస్తుంది. ఎందుకంటే కొన్ని గంటల వ్యవధిలోనే ఇటు కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి అదే స్థాయిలో ఘాటుగా స్పందించడంతో ఒక్కసారిగా మొత్తానికి మాటల యుద్ధం అయితే కనిపిస్తోంది. ఒక్కసారిగా పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. సో స్వతహాగా కేసీఆర్ అయితే మాటకారి, అలాగే ఆయన సందర్భాన్ని కూడా అనుకూలంగా చేసుకోవడంలో కూడా దిట్ట. అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా ఆయన స్వతహాగా వక్త, ఆయన కూడా పరిస్థితుల్ని కూడా అనుకూలంగా చేసుకోవడంలో తన వైపు తిప్పుకోవడంలో కూడా దిట్ట. అంటే ఒకరికి ఒకరు ఇద్దరు కూడా కొన్ని సందర్భాలను కూడా సమీప సారూప్యాలు అయితే ఇద్దరికి ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఇటు కేసీఆర్ కూడా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొన్ని అంశాలైతే విశ్లేషణ కనుక చేస్తే మాత్రం పరిస్థితులను కూడా చూస్తున్నాను, అలాగే సందర్భాన్ని బట్టి నేను ప్రజల్లోకి వస్తానని కూడా ఒకే సంకేతాన్ని ఇచ్చారు. అంటే అన్నీ గమనిస్తున్నాను, పాలన ఎట్టుందో చూస్తున్నాను, ఎప్పుడైతే ప్రజలు బాగా వ్యతిరేకంగా ఫీల్ అవుతారో, ఎప్పుడైతే సందర్భం వస్తుందో ఆ సందర్భాన్ని బట్టి వస్తానని కూడా చెప్పారు. ఇక ఫిబ్రవరి చివరి వారంలో మాత్రం ఇక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాను, అక్కడ పాల్గొంటున్నానని కూడా చెప్పారు. అంటే ఫిబ్రవరి చివరి వారం అంటే మార్చి నుండి కూడా ఇక యాక్టివ్ రాజకీయాల్లో రాబోతున్నట్టు కూడా కేసీఆర్ చెప్పకనే చెప్పారు. ఇక సర్కారు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు అయితే మాత్రం సందర్భాన్ని బట్టి కూడా బీఆర్ఎస్ను అలాగే పదే టార్గెట్ చేస్తుంది. దమ్ముంటే అసెంబ్లీకి రండి, ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి రండి, సూచనలు చేయండి, అవసరమైతే మా ప్రభుత్వాన్ని విమర్శలు చేయండి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ అంటుంది. ముందు బయటికి రా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి ఇటు కాంగ్రెస్ అంటుంది. అంటే ఇటు కాంగ్రెస్ ఎదురు చూస్తుంది, ఎలాగైనా కేసీఆర్ను బయటికి రావాలని కూడా ఇటు అంటుంది. ఒకవైపు బీజేపీ మరి మిగతా రాజకీయ పార్టీలు కూడా రమ్మంటున్నాయి. అంటే మొత్తానికైతే కేసీఆర్ సందర్భం నేను కాంగ్రెస్ సర్కారుకు పోరుకు సిద్ధమవుతున్నాను, అన్ని రకాల సందర్భాలు పరిస్థితులు ఏమేం చేస్తున్నాయో అంశాల వారిగా చర్చించేందుకు అలాగే బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇప్పటికిప్పుడు నిజంగా కేసీఆర్ బయటికి రావడం కూడా చాలా అవసరమైన సందర్భం. ఎందుకంటే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ముందుగా గతంలో కూడా 10 ఏళ్ళుగా అధికారంలో ఉంది కారణంగా ఈ యొక్క కేడర్ కూడా బలంగా ఉంది. అధికారం మారడంతో కూడా కొంతమంది కూడా అధికార పార్టీలోకి కూడా షిఫ్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇక స్థానిక ఎన్నికల్లో బలాన్ని పుంజుకుంటే ఆ గ్రౌండ్ నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత పార్టీలో పటిష్టంతో చేసుకునే పాటు అలాగే చేరికలను కూడా కట్టడి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో అలాగే కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక పార్టీని బలోపేతం చేసుకోవడానికి కేసీఆర్ రావాల్సిన అవసరం ఉంది, రాబోతున్నట్టు కూడా ఆయన మాటల్లో తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ కూడా కేసీఆర్ బయటికి రావాలి, ఆయన మాట్లాడాలి, అసెంబ్లీకి రావాలి, ఆయన సలహాలు సూచనలు ఇవ్వాలి కూడా ఇటు కాంగ్రెస్ సర్కారు కూడా పదే టార్గెట్ చేస్తుంది. ఇదే నేపథ్యంలో పలు మిగతా పార్టీలు కూడా కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నాయి. అంటే కేసీఆర్ బయటికి రావడం అనేది పార్టీ నేతలతో పాటు మిగతా పార్టీలకు కూడా ఒక సమాధానం చెప్పే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే రాజకీయ విశ్లేషకులు కూడా ప్రధానంగా రాజకీయాల్లో భాగంగా ప్రతిపక్షాలు ఉన్నా ఓడిపోయినా కానీ ప్రజల్లో ఉండాలి, అలాగే గెలిపించిన ఎమ్మెల్యే గెలిపించినప్పుడు అసెంబ్లీ రావాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కూడా చెప్తున్నా. అంటే అదొక మైనస్గా మారిపోతుంది. అలాగే అధినేత దూరంగా ఉండడం వల్ల కూడా సైన్యం, బీఆర్ఎస్ సైన్యం కూడా కాస్త మౌనంగా ఉండిపోతున్నారు, ఇనాక్టివ్ అయిపోయే పరిస్థితి ఉంది. సరే, ఇటు కేసీఆర్, ఇటు కేటీఆర్ కానీ, ఇటు హరీష్ రావు కానీ, కవిత కానీ, మిగతా నేతలు ఎన్ని కార్యక్రమాలు చేసినా అధినేత ముందు లేకపోవడం వల్ల కాస్త వెనకబడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన రాకనేది ఇటు బీఆర్ఎస్కి అవసరమే, ఇట్ ది సేమ్ టైం కాంగ్రెస్ కూడా ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో ఇక కాంగ్రెస్ సర్కారు కూడా మీరు రావాలి అన్నట్టు కూడా నిన్న చేసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఇక భవిష్యత్తు రాజకీయాలు మరికొద్ది రోజుల్లో, కొద్ది నెలలో మాత్రం ఇక కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా కొన్ని రోజులు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కేసీఆర్ వస్తే ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మాత్రం రసవత్తరంగా ఉండనున్నాయి. మాటల యుద్ధం అయితే కొనసాగ ఉండబోతుందని చెప్తున్నారు. మరోవైపు ఇక ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు ఉండే అవకాశం ఉంది. కౌంటర్ ఎన్కౌంటర్లకు వేదిక కూడా కాబోతుంది అన్నట్టు కూడా నిన్నటి సందర్భం బట్టి చూస్తే అర్థమవుతుంది. మరి ఎప్పట్లాగానే మరి కేసీఆర్ నిన్న మాట్లాడిన తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతే మాత్రం మళ్ళీ సాధారణంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇక బయటికి వస్తే మాత్రం తెలంగాణ రాజకీయాలు నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్ ఆయన ఒక ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ఒక వక్త, సందర్భాన్ని తగ్గట్టు అనుకూలంగా చేసుకుంటాడు. అధినేత, ఆయన సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, ఆయన మాటకారి. ఆ మాటలు తగ్గట్టు ఇటు కాంగ్రెస్ సర్కారు కూడా ఎదురు చూస్తుంది ఆయన బయటికి రావాలని. ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలు అయితే అంత రాజకీయ విశేషం కూడా ఎదురు చూస్తున్నారు. సందర్భాన్ని బట్టి చూడాలి. మరి మొత్తంగా కేసీఆర్ బయటకు వస్తే ఎలా ఉంటుంది, బయటకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎలా ఢీకొంటుంది, మరి వీళ్ళిద్దరు కామెంట్ చేస్తుంటే బీజేపీ ఏం చేస్తుంది, మిగతా పార్టీలు కూడా వాళ్ళు దాని సిచ్యువేషన్ను ఎలా ముందుకెళ్తాయి, ఏ రకంగా వాళ్ళ యాక్టివిటీస్ ఉంటాయని కూడా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. మొత్తంగా కేసీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యలు, దానికి తదనంతరమే కౌంటర్గా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు మాత్రం రసవత్తరంగా ఉన్నాయి. ఇది మరి ఎటువైపు దారితీస్తుందో, ఏ రకంగా రాజకీయాలు మలుపు తిరుగుతాయో మాత్రం మరికొద్ది నెలల్లో మాత్రం తెలియబోతున్నది.